వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైకెక్కితే ప్రపంచమంతా చూసినంత ఆనందం ఎలా కలుగుతుందో కింద భాగం తిరిగి చూస్తే కూడా అంత ఆనందం కలుగుతుంది. ప్రపంచ దేశాల సంస్కృతి చిహ్నాల మేళవింపు ఎంత మనోహరంగానో కనిపిస్తుంది. ఇద్దరూ బయటకొచ్చేసరికి చల్లని వెచ్చని గాలి ముఖానికి తగిలింది. భుజం మీద నిద్ర కొరిగిన కొడుకుని ఓసారి సరిచేసుకుని, ఏంటి, ఎలాగో ఓసారి బయలుదేరాం కదా, ముగించే పోదాం అడిగాడు. వీడు నిద్రపోయాడే, అనుమానంగా అంది రాణి. మరీ మంచిది. వాళ్ళ కళ్ళ అప్పుడే పడుకోవడం దృశ్యాలు చాలా ఉంటాయి పద అంటూ కాస్త దూరం గబగబా నడిచారు ఇద్దరు. కాస్త దూరంలో ప్రయాణికుల కోసం అన్నట్లు స్లోడౌన్ చేసి క్యాబ్ వస్తోంది. దాన్ని ఆపాడు రవి. పోర్టు స్టేషన్ అంటూ తలుపు తెరిచాడు. క్యాబీ సరిగా విన్నావా లేదా అన్న అనుమానంతో రవి మొహం కేసి చూస్తూ పోర్ట్ అడిగాడు. ఎస్, వీ విల్ డ్రైవ్ డౌన్ అంటూ ఎక్కి కూర్చున్నాడు. వీడికి ఎందుకింత వింత? ఏ మూడు పెళ్ళాలు అక్కడికి వెళ్ళనట్టు చూశాడు. కాస్త కోపం ఉడుకుబోతనం ధ్వనిస్తూ అంది రాణి. రవి కాస్త నవ్వి, నువ్వే చూస్తావుగా, తినబోతు రుచులెందుకు అన్నాడు ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. కాసేపు నిశ్శబ్దం ఆవరించింది క్యాబ్లో. ఈ స్వేచ్ఛ అత్తయ్యొస్తే ఉంటుందా అన్న చిన్న అనుమానం రాణి బుర్రని తొలిచేస్తోంది. కాని ఎలా? కొన్ని బంధాలు తెగవు. ఇలాంటప్పుడు తెంచుకోవడం కూడా తెలివి తక్కువే అనిపించుకునూ పోలేదు. బస్ స్టేషన్ దగ్గర క్యాబ్ ఆగేదాకా ఎవరి ఊహల్లో వారుండిపోయారు. దిగి క్యాబ్కి పే చేసి భార్య చేయి పట్టుకుని, పద, కొంచెం కూడా జంకకుండా సాగిపోవాలి సుమా. ఎందుకండి బాబు అంత భయపెట్టిస్తున్నారు అంది రాణి. అమెరికాలో గొప్పనే చూసిన రాణి, ఇరుకునే చూసిన రాణి ఇంకా నేరస్థ మనస్తత్వాన్ని, మత్తు పదార్థాల బలాన్ని, కొంప గోడు లేని నిరాశ్రయుల్ని చూడలేదు. 1-2 సార్లు పాన్ హ్యాండ్లర్స్ ని చూసింది గాని పట్టించుకోకపోతే వాళ్ళు మన ఇండియా ముష్టివాళ్లలాగా పట్టుకుని పేకరు అనుకుంది. ఎక్సలేటర్ మీద వెళుతూ, ఓసారి పైన చూసి కిందకొచ్చేద్దాం. నిజంగా బస్సులో వెళ్లాలంటే సరి, లేకుంటే బయటపడి ఓ క్యాబ్ క్యాచ్ చేద్దాం అన్నాడు రవికుమార్. గతంలో తన అనుభవం గుర్తొచ్చింది. అతనికి ఈ పోర్టు అథారిటీ బస్ టెర్మినల్ గురించి చాలా కాలం తెలీదు. ఓసారి ఛాలెంజ్గా సాటి స్టూడెంట్స్తో వచ్చాడు. మీ భారతీయులు దేన్ని తిన్నగా చూడలేరు, మంచో చెడో స్వేరుగా చూసినప్పుడు కదా తెలిసేది అంటూ లెక్చర్ ఇచ్చిన ఫ్రెండ్తో ఛాలెంజ్ చేసి ఇక్కడికొచ్చాడు. అంతా అన్నారు. ధైర్యస్తులు, తప్పనిసరైన వాళ్ళు, తెలియని వాళ్లే ఈ బస్సు టెర్మినల్లో పై అంతస్తులో ఉన్న మెన్స్ రూముల్లోకేసి వెళ్ళగలరు. మామూలు వాళ్ళు ఆ పని చెయ్యరు. ఈ టెర్మినల్ ఎంత రద్దీగా ఉంటుందో అంత అపవిత్రమైందన్న అబద్ధం కాదు అన్నారు. నిజమే రవి, వాళ్ళేదో అన్నారని నువ్వు వెళ్ళకు అని ఇండియన్ ఫ్రెండ్ హెచ్చరించాడు కూడా. కానీ ఓసారి చూసి తీరాలన్న తెగింపొచ్చాక చూద్దామని వచ్చాడు రవి. ఆ అనుభవం అతని మనసు మీద లోతుగా చెక్కుకుపోయింది. మాసిన గెడ్డాలు, కంపు కొట్టే ఓవర్ కోట్లు, సిగరెట్టు ధూపంలో కలిసి విస్తరించిన డీజిల్ గ్యాస్ వాసనలు ఆ భవంతిని అలుముకొనున్నాయి. అక్కడున్న కోట్లలో గట్టిగా మత్తు పదార్థాల గురించి, సెక్స్ గురించి వాదించుకునే నాగరికులు గేట్లు దాటిపోతూ బై అంటే బై అని చెయ్యి కలిపి మత్తుమందు చేతులు మార్చుకునే వాళ్లే కాదు, ఓ పీరు కోసం, ఓ మార్జువానా సిగరెట్టు పీల్పు కోసం శరీరాలు అమ్మడానికి సిద్ధపడే మగువలు తచ్చాడుతూ ఉంటారు. బస్సు మిస్ అయిన వాళ్ళు కాలక్షేపం కోసం కూర్చున్న 10 మంది పోలీసులు పర్సు కొట్టేశాడని పరిగెడుతున్న ఒకటి వెనక పరుగులు తీసినా క్షణం మాత్రం దృష్టి మళ్లిస్తారేమో గాని మళ్లీ ఆత్మరక్షణ సంగతి జ్ఞప్తికి తెచ్చుకుని జాగ్రత్త పడతారు. జీవం బూసలు కొట్టే ఈ నరక కోపం న్యూయార్క్ నగరపు విభిన్న ధ్రువాల్ని స్పష్టంగా చూపరులకు కళ్ళకు కట్టించేలా చూపడానికే రూపం దాల్చిందా అనిపించకపోదు. ఇల్లు లేనివాళ్లు, మొత్తుకు బానిసలు, మొండివాళ్లు, తాగుబోతులు, దౌర్భాగ్యులు. టైమ్ స్క్వేర్ నుంచి ఇక్కడి దాకా పరుచుకున్న మానవత్వపు మరకల్ని చూపెడుతుందా అనిపించింది చోటు రవికి. బాబోయ్, ఇదా కొందరి జీవితం అనుకున్నాడు. అమెరికాలో మరెక్కడా ఇంత తేడా సాధించిన వారికి, సాధించక వెనకబడిపోయిన వారికి మధ్యనున్న అంతరం కనిపించదేమో అనిపించింది. మనసు బాధగా మూలిగింది రవికుమార్కి. కాస్త ధైర్యం తెచ్చుకుని ఓ ఆఫీసర్ని అడిగాడు, ఈ చోటు ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని. ఆఫీసర్ నవ్వి, ఎస్ అన్ని, వాంట్ కమ్ అగైన్ పరామర్శించాడు. నోనో, నేను విద్యార్థిని, చూడొచ్చాను అంతే అన్నాడు. ఎస్, మీరు చూడాలి, మీరెలా మారిపోకూడదో ఎస్ మీకు తెలియాలి. ఇలా తప్పతాగి పడిపోతే ఎలా ఉంటారు అన్నది. వీళ్ళంతా పట్టణంలో బ్రతుకుదామని వచ్చిన దౌర్భాగ్యులే, కాని పట్టణం వీళ్ళని వెలికెక్కింది. అంతే, బెటర్స్ అన్ని, త్వరగా వెళ్ళు, లేకుంటే నవ్వాడు ఆఫీసర్. ఏమవుతుంది అడిగాడు. నీకు కంపెనీ కోసం వెతుకుతున్నావనుకునే ప్రమాదం ఉంది. గై ఆర్ గర్ల్? రవికుమార్ భుజం గట్టిగా తట్టి గలగలా నవ్వాడు ఆఫీసర్. వీళ్ళవాళ్ళు అనుమానంగా అడిగాడు రవి. ఇక్కడ ఇంత హాయిగా పడి ఉండగలిగారంటే ఇల్లెంత దారుణంగా ఉండుండాలి. గెట్ గోయింగ్ అని హెచ్చరించాడు.
న్యూయార్క్ పోలీసులు నిజంగా నేరాలు పరిష్కరించాలంటే తెల్లారిన తొలి అరగంట తర్వాత స్టేషన్లో కూర్చుని పేపర్ వర్క్ చేస్తూ కూర్చోవాలట. కాపలా కాయడానికి బలగం ఉండదట. ప్లీజ్ రవి, వెళ్ళిపోదాం. దరిదాపు ఏడుపొస్తున్నట్టుగా అడుగుతున్న రాణి మాటకి ఈ ప్రపంచంలో వచ్చి పడ్డాడు రవి. చూసావా రాణి, ఇలా కలిగి చూసే నువ్వింత కరిగిపోయావే. రోజు ఈ టెర్మినల్ వాడవలసిన కర్మ పట్టిన వాళ్ళ మనసులు ఎలా ఉంటాయో ఊహించగలవా? నాగరికత బలిసిన సమాజంలో మానవత్వం ఎలా చచ్చిపోతుందో చూపెడుతున్నారు ఈ దౌర్భాగ్యులు. పద అంటూ తిరిగి కిందకు దిగారు. కాసేపు అటు ఇటు చూస్తే వాళ్ళని దింపిన క్యాబీ అక్కడే కనిపించాడు. మాన్ హటన్ అంటూ తలుపు తెరిచాడు రాణి ఎక్కడానికని. చాలా త్వరగా వచ్చేసరే. ఎనీ బ్యాడ్ ఇన్సిడెంట్? పలకరింపుగా అడిగాడు క్యాబీ. నోనో, మరీ ఆలస్యం అవుతుందని వచ్చేసాం అన్నాడు. దిగి డబ్బిచ్చి ద్వారం దగ్గరికి వచ్చేసరికే అలవాటు ప్రకారం చేరే అల్లరి గుంపులు, ఆకతాయి కుర్రకారు సిగరెట్ కాలుస్తూ బంతి ఒకరి నుండి ఒకరు విసురుకుంటూ నవ్వుతూ గోల చేస్తూ కనిపించారు. ఇదొకటేనండి ఇక్కడి బాధ, ఇదింతే అంటూ లిఫ్ట్ కేసు నడిచారు. నైస్ డే, ఓ నల్లాయన పలకరించాడు. ఎస్ యు పరామర్శించి బదులు కోసం ఆగకుండా తమ 19వ అంతస్తుకి మీట నొక్కాడు రవికుమార్. అలసిపోయి ఇక నిలబడలేనట్టయిపోయింది రాణి. ముఖం వాడిపోయింది. లోపలికెళ్లి తాళం తెరిచి మళ్లీ లోపలికి వెళ్ళగానే వేసేసి గట్టిగా ఊపిరి తీసుకున్నారు. కేబుల్ వచ్చినట్టుందండి అంటూ తలుపుకు పెట్టిన కాగితం అందుకుంది రాణి. మన పక్కింటావిడ పనే ఉంటుంది. ఆత్రంగా భర్త చదువుతుంటే అతని భుజం మీద గెడ్డం వాల్చి చదివింది తను. ఇంకేం, టిక్కెట్లు కాగితాలు పంపించండి రేపు అంది. కానీ ఆ అండంలో కొరుకుదనం ఉంది. ఎలాగ మీరు పంపను పంపుతారు, వాళ్ళు రాను వస్తారు అన్నట్టుందా మాట. కమ్, వాడి బట్టలు మరిచి పడుకోబెట్టు, మనం పడుకుందాం. రేపు ఇంకో రోజు ఎక్కడికి తీసుకువెళ్ళను అడిగాడు ఆమె నడుం చుట్టూ చేయి వేస్తూ. ఫాల్ సైడ్స్ చూద్దాం, మళ్ళీ కుదరదు అంది. ఓకే ఓకే, కమ్ టు బెడ్ ఫస్ట్ అని మంచం మీద వాలిపోయాడు రవికుమార్. రాత్రంతా కొట్టినట్టు నిద్రపోయారిద్దరు. బాబీ కూడా బాగా అలసుండడంతో అసలు లేవనే లేదు. ఉదయం ఒకటే ఫోను మోగడంతో ఎవరై ఉంటారు ఈ టైంలో అనుకుని లేవలేదు. సెలవు పెట్టున్నాడేమో, ఎవరైనా తెలిసిన వాళ్ళు అయి ఉంటారని బద్ధకం వేసింది లేచి హల్లో అనడానికి. ఈ ఫోన్లు మహా చిక్కు, ఎత్తేదాకా ఎవరైంది తెలీదు, తీరా ఎత్తి విన్నాక ఎవరైనా భరించక తప్పదు అనుకుంటూ అటునుంచి ఇటు ఒత్తిగిల్లి పడుకున్నాడు. రాణి ఆదమరచి నిద్రపోతోంది. ఆప్యాయంగా ఆమెని కౌగిట్లోకి లాక్కుంటూ చెవిలో నెమ్మదిగా పిలిచాడు. రాణి ప్లీజ్ అంటూ. కళ్ళు తెరవకుండానే భర్తని పెనవేసుకుపోతూ ఏంటో ఈ సరదా అంది మత్తుగా. ఈ ప్రశాంత సమయం, ఈ ఏకాంతం నిద్రలేవని బాబీ. ఆఫీస్కెళ్ళక్కర్లేని బద్ధకం, నీ తీరు నన్నిలా మార్చేశాయి డార్లింగ్. కమ్, లెట్ us షేర్ దిస్ మూమెంట్ అంటూ కౌగిలి బిగించాడు. తగిలిన చోటల్లా ముద్దులతో నింపుతున్నాడు. మళ్ళీ అదే పనిగా ఫోన్ మోగింది. ఇద్దరు దాని హడావిడికి నవ్వుకుంటూనే పట్టించుకోలేదు దాని మోత. నాన్సెన్స్, తీయద్దు, ఎవరో వస్తున్నామంటారు, కాదల్లేం ప్లీజ్ అంది రాణి. 4 ఏళ్లలో నువ్వెంత మారిపోయావు. నీకు జ్ఞాపకం ఉందా మన తొలి రాత్రి? ప్లీజ్ డియర్, జ్ఞాపకం చేసి ఈ క్షణం పాడు చేస్తావా అతని చెవి కొరుకుతూ అంది. తెలియని ఆనందం మత్తు ఆమె శరీరాన్ని సర్వత్రా ఆక్రమించుకుంది. అతని కౌగిలి సడలడం ఇష్టం లేనట్టు అతన్ని పెనవేసుకుంది. ఫోను మోగి మోగి ఆగిపోయింది. ఇద్దరూ అలసి సొలసి విశ్రాంతిగా వాలిపోతూ నవ్వుకున్నారు. 10 దాటిపోయింది. మనం ఫాల్ సైడ్స్ చూడ్డానికి వెళ్ళొద్దా? భార్య రేగిన జుట్టు సవరిస్తూ అడిగాడు. వెళదాం, ఎక్కడైనా కాస్త తినేసి అలా అలా తిరిగి నిన్నట్లా సాయంత్రం వద్దాం. రేపింకా మీకు ఆఫీస్ కదా అంది రాణి. ఓకే ఓకే డియర్. ఆడవారు తలుచుకుంటే కళ్ళతోనే కాదు శరీరంతో కూడా కట్టిపడేస్తారు మగవాణ్ణి, అవునా అంటూ లేచాడు రవికుమారు. అతని చక్కని శరీరాన్ని చూస్తూ ఎస్ ఏడోనిస్, శరీరంతో కట్టిపారేయడమే సులభం. గెట్ రెడీ, ప్లీజ్ గెట్ బాబీ ఆల్సో రెడీ అని పక్కకు ఒత్తిగిలి పడుకుంది రాణి. అలాగే నిద్రపోయింది. రవికుమార్ హుషారుగా ఉన్నాడు. కాస్త ఈల వేసుకుంటూ కాలకృత్యాలు ముగించాడు. బాబీ కూడా లేవకపోవడంతో ఇల్లంతా సర్ది డంపింగ్ చేసి ముగించాడు. గెటప్ లేజీ బోన్స్, లేకుంటే మళ్ళీ నేను మంచం మీద వాలిపోల్సి వస్తుంది అంటూ భార్యని హెచ్చరికగా లేపాడు. ప్లీజ్, బాబీ లేవలేదు కదా అంది. ఇక వాడు లేస్తే ప్రశ్నలు లేస్తాయి. పద త్వరగా తిగిలి, కాఫీ వేళ, తాగేసి బయలుదేరదాం అంటూ బలవంతంగా భార్యని చేతులు పట్టి లేవదీశాడు. బ్రేక్ఫాస్ట్ ఎట్ మెక్డొనాల్డ్స్ అంది. ఓకే గ్రాంటెడ్, అందుకు సరిగ్గా అరగంట టైం ఉంది, జాగ్రత్త అంటూ రేడియో ఆన్ చేశాడు. నెమ్మదిగా పాప్ బీట్ అంతా అలుముకుంది. డాడ్ డాడ్ అంటూ కళ్ళు నులుముకుంటూ లేచి తిన్నగా తండ్రి మీద కురికాడు బాబీ. గెట్ రెడీ, పాలు తాగే, మనం మళ్ళా అలా తిరగడానికి వెళదాం అంటూ కొడుకుని హడావుడి పెట్టాడు.
వేర్ అంటూనే తండ్రి తీసేస్తున్న నైట్ డ్రెస్లోంచి కాళ్ళు బయట పెట్టాడు. అలాగే ఇంకో బట్టలు వేయించుకున్నాడు. ఓ పక్క నుంచి పాల గ్లాస్ అందించాడు. బాబీ ముఖం ముడుచుకుపోయింది. డ్రింక్ ఇట్, దారిలో స్పెగట్టి ప్యాటీస్ బిస్కెట్స్ తిందుగాని అని ఒప్పించాడు. ఎందుకు అంటూనే పాలు తాగి ముగించాడు బాబీ. వాడి మనసులో వెనలా కరిగిపోయే మెక్డొనాల్డ్ బిస్కెట్ మిదులుంటుంది అనుకుని నవ్వుకున్నాడు రవి. పార్కింగ్ బాధ ఉండదని హాయిగా కారు తీశాడు. అసలు ఈ న్యూయార్క్లో, ముఖ్యంగా మాన్హాటన్ ఫ్లాట్స్ వాళ్ల బాధ కారు దగ్గరకు వచ్చేసరికి అంతా ఇంతా కాదు. పిచ్చిగూళ్ళ లాంటి ఫ్లాట్ సముదాయం ముందు రోడ్డుకి అటు ఇటు చీమల బారుల్లా కార్లు ఎండనక వాననక అలా రోడ్డు వారు తమ యజమానుల కోసం వేచి చూస్తూ ఉండడమే. విడిగా పార్కింగ్ సదుపాయం తక్కువ ఉన్న చోట ఖరీదు ఎక్కువ. అల్లరి కుర్రాళ్ళు తమలో తాము దెబ్బలాడుకుని కార్ల అద్దాల మీద, టైర్ల మీద తమ ప్రభావం చూపుతూ ఉంటారు. ఉదయం లేచి ఆఫీస్కి వెళ్లే సమయానికి కారు నడిచేలా ఉంటుందో లేదో ఊహించి చెప్పడం కష్టం. ఎవరు చేశారు ఈ పాడు పని అని అడగడానికి భయం. రేపు ఇంకా ధ్వంసం కావచ్చు, లేదా కారే లేకుండా పోవచ్చు. అందుకే న్యూయార్క్లోనే ఉండి అక్కడే ఉద్యోగాలు చేసేవాళ్ళు హాయిగా నడిచో బస్సులోనో పోవడానికో ఇష్టపడతారు. కారు బెడద లేకుండా ఉండాలని కోరుకుంటారు. కారు స్టార్ట్ చేసి కాస్త రోడ్డుపైకి లాగాడు రవికుమార్. రాణి స్కర్టు, దానిమీద ఎర్రని టీషర్టు వేసుకుంది. జుట్టు పైకి కట్టింది. భుజం నుంచి హ్యాండ్ బ్యాగ్ ఊగిసలాడుతోంది నడుస్తుంటే. ఆమెని అలా చూస్తుంటే పెళ్ళయిందని, పిల్లాడున్నాడని ఎవరూ అనుకోరు. ముందు తిండి, తర్వాతే రైడ్ అంది భర్త పక్కన కూర్చుంటూ. కొడుకుని వెనక కూర్చోబెట్టి సేఫ్టీ బెల్ట్ ఫిక్స్ చేసింది. వాడికో లాలీపాప్ ఇచ్చింది కాలక్షేపానికని. వాడు దానిపై తీవ్రంగా యుద్ధ ప్రకటన చేసినట్టు నాకడం ప్రారంభించాడు. మెక్డొనాల్డ్ వారి గోల్డెన్ ఆర్చి కనబడగానే అదే గమ్యంగా కారు డ్రైవ్ చేసి పార్క్ చేస్తూ, దిగుతావా తెచ్చేనా అడిగాడు. తెచ్చే, టైం వేస్ట్ ఉండదు అంది. రవికుమార్ లోపలికెళ్ళి ఇంకా పూర్తిగా 10-15 నిమిషాలైనా కాకుండానే చిన్న బ్యాగుతో చక్కా వచ్చాడు. దాన్ని భారీకందించి డ్రైవర్ సీట్ కేసి వచ్చి కూర్చున్నాడు. చక్కగా ప్లాస్టిక్ డిష్లో ప్యాక్ చేసిన వేడివేడి బ్రేక్ఫాస్ట్ తినడం ప్రారంభించారు. బాబీకి కడుపు నిండిన బేరంలా ఉంది. ఇందారా తిను అంటూ బిస్కెట్ అందిస్తే ఎందుకు అంటూ అందుకున్నాడు. ఖాళీవన్నీ గార్బేజ్ బిన్లో పడేసి బయలుదేరేసరికి ఎంత కాదనుకున్నా ఓ 20 నిమిషాలు పట్టింది. ఇంకా మీ ఇష్టం, ఎక్కడికైనా వెళదాం అంది హాయిగా సీటుకి జారబడుతూ. నాకైతే తక్షణం బాబీని బేబీ సిస్టరింటికి, నిన్ను మనింటికి తీసుకుపోవాలనుంది అని నవ్వి కారు బయలుదేరదీశాడు. కాస్త ఊరు దాటేదాకా స్పీడ్ లైన్లోనే వెళ్ళి ఓ ఎగ్జిట్లోంచి బయటపడ్డాడు. ఇలా ఎక్కడికి రవి అడిగింది. పాలిసైడ్స్ కేసి వెళదాం, అక్కడ చాలా బాగుంటుంది. కనుచూపు మేర సాగిపోతుంటాయి రంగులు అంటూ ఉండగానే కొట్టొచ్చినట్టు కనిపించిందో బంగారుగా మారాలని తొందరపడుతున్న చెట్ల సముదాయం. అటు చూడు, ఇంకా పూర్తిగా రంగులు మారలేదు కానీ మారడం ప్రారంభమైంది. ఇంకో 2 వారాల తర్వాత వస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు. అప్పటికి సిటీ నడుబొడ్డునున్న చెట్లు కూడా మారిపోతాయి రవి. అబ్బా, ఆ ఆరెంజ్ చూడు, ఇన్ని రకాల ఆరెంజ్ ఉంటుందని మనం ఊహించను కూడా లేం కదూ అంది కళ్ళపు చెప్పి సాగిపోతున్న సుందర దృశ్యాన్ని చూస్తూ. కనుచూపు మేర చెట్లన్నీ కొమ్మ కొమ్మగా రంగులు మార్చుకుంటోంది. వాటి మధ్యలో ఎక్కడో 1-1/2 ఎర్రని ఎరుపులో మారి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏంటో, మన దేశంలోనూ ఆకులు రాలే కాలం ఉంటుంది, చిగుళ్ళొచ్చే కాలం ఉంటుంది. కానీ ఇలా 2 అవస్థలకి మధ్య పిచ్చిగా రంగులు వలకపోసే కాలం ఉండదు కదూ అడిగింది. నిజమే రాణి, 5-6 వారాలు మహా అయితే, ఓ 2 నెలల భోగం ఈ రంగులు. తర్వాత ఒక్క ఆకు లేకుండా రాలిపోవడమే కదా. ఇక తర్వాత వింటర్ దృశ్యాలు, స్నోలో చిక్కుకున్న కొమ్మల నుండి ఐసికల్స్ వేలాడుతూ, అది ఓ అందమే. ప్రకృతికి పిచ్చేమిటో రవి, ఎందుకింత రంగుల వ్యామోహం? ఆశ్చర్యం కదూ, ప్రతి ఏడు చూసినా కొత్తగా చూస్తున్నట్టే ఉంటుంది అంటూ చూస్తూ ఉండిపోయింది. దూరంలో కొండెక్కి ఎవరో రాక్షస పూలగుత్తిని అందుకోండి అని విసిరినట్టు కొండ చర్యంతా గులాబీ, పసుపు, ఎరుపు, లేతాకు పచ్చ, దానిలో కొంచెం పసుపు కలిసిన ఆకుపచ్చ, పసుపులో ఎర్రజీర. కాస్త పక్కగా కారాపి కూర్చుందాం అంది. ఇంకాస్త వెళితే పిక్నిక్ పార్కింగ్ వస్తుంది రాణి, అక్కడ కారాపి కూర్చుందాం అంటూ ముందుకు సాగాడు. అతను చెప్పినట్టే వేటు పిక్నిక్ స్పాట్ అంటూ బోర్డు దర్శనమిచ్చింది. లైను మారి ఎగ్జిట్ కేసి వచ్చాడు రవి. కొంత దూరం సాగగానే చక్కగా చెట్ల నీడల అమర్చిన కర్ర కుర్చీలు దర్శనమిచ్చాయి. అప్పటికే ఓ 25 కార్లు అక్కడక్కడ ఆగున్నాయి. పచ్చిక బయల్లో పిల్లల కేరింతలు వినిపిస్తున్నాయి. కాస్త దూరంలో చెట్ల వెనక దాక్కున్నట్టు నక్కి ఉందో స్నాక్ బార్. రవి కూడా కారు చెట్టు నీడ నాపాడు. బాబీ కమ్ అంటూ వెనక సీట్లోంచి కొడుకుని దింపి, వై సో సైలెంట్ అడిగాడు కొడుకుని. 40 ఒక్క మాటలో వాడి కష్టం చెప్పాడు బాబీ.
మై గాడ్, అంతే కదా. రెస్ట్ రూమ్ తీసుకువెళ్తాను. సరేనా రాణి, నేను వీణ్ణి రెస్ట్ రూమ్ తీసుకువెళ్తాను. నువ్వు నీడ చూసి హాయిగా కూర్చో అని చెప్పి చెట్ల వెనుకున్న స్నేక్ బార్కేసి సాగాడు రవి. రాణి బిగించిన జుట్టు భుజాల మీద వదిలేసింది. గాలి విపరీతంగా వేస్తుందేమో, ఆమె నల్లని ఒత్తైన జుట్టు ఎగిరెగిరి పడుతోంది. చుట్టూ ఎటు చూసినా రంగులమయం. ఆ రంగులు వర్ణించలేం, చూస్తేనే గాని చెప్పినా నమ్మలేని సుందర దృశ్యం అది. హాయిగా ఓ కర్ర బెంచి మీద నడుం వాల్చి వింతగా అరుచుకుంటూ గుంపులు గుంపులుగా పోతున్న పిచ్చుకల్ని, దూది పింజల్లా స్పీడుగా కదిలిపోతున్న మేఘాల్ని చూస్తూ పడుకుంది. ఆకులు మారే కాలానికి ప్రకృతితో పాటు మనిషి ఎలా సంసిద్ధుడైపోతాడో ఇక్కడ అనుకుంటూ చూస్తోంది రాణి. ఆమె మనసు ఆ అందాన్నంతా వీలైనంత ఎక్కువ ఒకేసారి చూసేయాలని తాహలాడుతోంది. ఓ అరగంట గడిచేదాకా బాబీ రవి తిరిగి రానేలేదు. వస్తూనే బాబీ కనిపించిన ఓ సీతాకోక చిలుకను తరుముకుంటూ పరిగెత్తాడు. వాడు తొడుక్కున్న ఎర్రని చిన్న ప్యాంటు, తెల్లని టీషర్టు అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి వన్నె తెస్తున్నట్టున్నాయి. ఆ రంగుల వల మధ్య వాడో రంగుగా కలిసి కనిపిస్తున్నాడు. వైట్ ఐడ్ అడిగాడు భార్య పక్కన కాస్త చోటు చేసుకుని కూర్చుంటూ. లేదు రవి, చూస్తున్నాను. ఇది వరకు చూసినవి అయినా ఈ రంగులు నాకిప్పుడు నిత్య నూతనంగా కనిపిస్తున్నాయి. ఎందుకో అంది రవి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. ఎందుకో ఏంటోయ్, దే ఆర్ మెంట్ టు బి. ప్రకృతి ఆకర్షణేది కదా. ఎప్పుడు వచ్చే షాల్ వింటర్ స్ప్రింగ్ ఎప్పటికీ మనిషిని ఆశ్చర్యంలో ముంచుతూనే ఉంటాయి. అదే దేవుని సృష్టికి మానవ సృష్టికి తేడా ఏమో అన్నాడు భార్య జుట్టు సవరించి వంగి ఆమె పెదవిపై సుతారంగా ముద్దు పెట్టుకుంటూ. నీకు బాగా ధైర్యం వచ్చేసింది రవి, శుద్ధ అమెరికన్ అయిపోతున్నావు. ఇలా ఇండియాలో చేశావంటే బెంగెట్టుకు పోతారు. అంతెందుకు, మీ అమ్మగారు వచ్చాక చేయి చూస్తాను. ఛాలెంజీలాగా అతని ముఖంలోకి చూస్తూ అంది రాణి. నువ్వు భయపెట్టిస్తున్నావు రాణి. మనం మన జీవితం నిజంగా పంచుకోవడం ప్రారంభించింది ఇక్కడ. ఇక్కడ జీవిస్తూ ఇక్కడ వాళ్ళలా ఇన్హిబిషన్స్ లేకుండా సంసారం చేసుకోగలగడం హాయిగా లేదు. మన దేశంలో ఎప్పటికీ భార్యాభర్తల సహజీవనం ఏకాంతానికే పరిమితం, అవునా కాదా? రాణి లేచి అతని భుజాన తలవాల్చి కూర్చుని అతని ముఖం చూసి నవ్వింది. అవునో కాదో నీకు తెలియనట్టు కొత్త పెళ్ళామైనా దగ్గరగా రాడు పగటిపూట. అలా పెళ్ళం కొంగట్టుకుని తిరుగుతావేమరా అంటారని భయం. పెళ్ళం ఇష్టాయిష్టాలు తెలిసి ప్రవర్తించడు, భార్యావీదేవుడు అనేస్తారని, అవునా కాదా? చిలిపిగా అడిగింది. కాస్త పరధ్యానంగా విన్నాడు రవి. కొడుకు ఎటు పరుగులు పెడుతున్నాడో చూస్తుండడంలో రాణి మాటలోని కొసమెరుపు అందుకోలేకపోయాడు. ఏంటన్నావు అన్నాడు. గోల్డెన్ వర్డ్స్ డార్లింగ్ అని నవ్వింది. అయినో, ఇరుకు గదుల్లో జీవితాలవి, స్వేచ్ఛలేని సంబంధాలవి. ఇక్కడ అలా కాదే అన్నాడు. కాకపోతేనేం రవి, మన ఫ్రెండ్స్ లో ఎందరిని చూడడం లేదు. ఉండేది ఎక్కడే అయినా తత్వాలు అక్కడివేగా. బ్రతికేయడానికి ప్రయత్నిస్తూ జీవితాలు బీటముళ్ళుగా బిగించేసుకుంటున్నారు. తను అమెరికన్లా బ్రతకాలని, తన భార్య శుద్ధ భారత స్త్రీలా మిగిలిపోవాలి అని అనుకుంటారు చాలా మంది మగవాళ్ళు. ఎవరేమనుకుంటే నాకేం రాణి. ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ, ఐ విల్ హ్యావ్ యూ. ఎవరున్నా ఎవరు లేకపోయినా నాకు అనవసరం. రాణి అతని ఆవేశానికి గట్టిగా నవ్వేసింది. ఇప్పుడే స్వేచ్ఛ అలవాటైంది, రేపు చూద్దాం దీనికి అడ్డుగోడ ఎలా వేస్తావో. బాబీ పుట్టకముందు ఇలాగే అనేవాడివి. వాడు రాత్రి ఏడ్చి పగలేడ్చి నీకు నాకు నిద్ర లేకుండా చేసి ఆ స్టేజి మనకే తెలియకుండానే దాటేశాడు. మనం అది గుర్తించకుండానే హాయిగా జీవితం పంచుకోవడం ప్రారంభించాం. ఇప్పుడు మళ్ళీ స్టాప్ ఇట్. వంతెనలు వచ్చినప్పుడు దాటాలి. ఇప్పటి నుంచి ఊహించుకుని భయపడిపోతే ఎలా? కొన్నాళ్ల కష్టాలు కొన్నేళ్ల ఎదురుచూపులకి నాందే కదా, అవునా? నవ్వి, ఓకే పద, ఇంకాస్త దూరం సాగిపోదాం. ఇక్కడే ఇలా పడుకునుంటే మరి కదలబుద్ధి కాదు నాకు అంది. నో ప్రాబ్లం, ఇక్కడే సాయంత్రం దాకా గడిపేసి ఇంటి ముఖం పడితే పోలే. నీ ఇష్టం, నీ కొడుకిష్టం అంది. నా కొడుకు చూడు, హాయిగా ఓ కుర్రాన్ని పట్టాడు అంటూ దూరంలో ఒక యోగుని పక్క కూర్చుని తీవ్రంగా ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న బావిని చూపించాడు. పూర్ ఫెలో, తేలిక పలకరించి చిక్కులు కొంతెచ్చుకున్నాడు. ఇక మళ్ళీ పిల్లల జోలికి వెళ్ళడు, నవ్వింది రాణి. వారి మాటలు వినపడడం లేదు కానీ ఇద్దరి చేతుల కదలికలు, తల ఊపులు వాళ్ల మాటలకి ప్రత్యక్ష భాష్యాలు చెబుతున్నట్టుగా ఉంది. నువ్వు హాయిగా రిలాక్స్గా రాణి, పోని ఇలా లేజీగా గడిపేద్దాం ఈ పూట అన్నాడు. గాలిలో చలి లేదు, సన్నగా విస్తరించిన ఎండలో వేడి లేదు. అందుకే వాతావరణం మనిషికి మొత్తు కలిగిస్తోంది. అలా ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ మధ్య మధ్య కాస్త ఒకళ్ళనొకళ్ళు ముద్దు చేసుకుంటూ కాస్త ప్రేమికుల్లాగా ఫ్లర్ట్ చేసుకుంటూ కాలం గడిపేశారు. బాబీకి కొత్త స్నేహితుడు బాగా నచ్చినట్టుంది. అతగాడిని డాడ్ డాడ్ మీట్ అదర్ బాబీ అని లాక్కొచ్చాడు. పలకరింపులయ్యాయి. అతను స్టూడెంట్, స్నాక్ బార్లో షిఫ్ట్ అయిపోయి ఒట్టినే కాలక్షేపం కోసం తిరుగుతున్నాడు. సారీ, బాబీ తెగ ప్రశ్నలు వేస్తున్నాడు అంది రాణి.
నోనో, ఐ లైక్ ఇట్. నా కిడ్ బ్రదర్లా ఉన్నాడు. వెరీ క్యూరియస్ ఫెలో. మేమలా దూరంలో కూర్చుని ఆడుకోవచ్చా? అడిగాడు బాబీ. వైనాట్? పర్మిషన్ ఇచ్చేశాడు రవి. ఓ అరగంట గడిచాక గబీల్ని ఏదో జ్ఞాపకం వచ్చినట్టు బాబీ అంటూ అరిచింది రాణి, చుట్టూ కలిగి చూస్తూ. కళ్ళల్లో భయం నిండింది. ఏమైంది? అదిగో అక్కడే ఉన్నారిద్దరు. ఎందుకంత భయపడ్డావు? నేను కంట చూస్తూనే ఉన్నాలే. ధైర్యం చెబుతున్నట్టు ఆమె చెయ్యి నొక్కాడు. సడన్ గా పిల్లల్నెత్తుకుపోయే వాళ్ళు జ్ఞాపకం వచ్చారు రవి. వాడెవడో కొత్తవాడాయే. అప్పుడు తోచలేదు. సిల్లీగా తోచి నవ్వింది. నేను అర్థం చేసుకోగలను రాణి. సాయంత్రం అయింది. మెల్లగా మనం బయలుదేరదాంలే అన్నాడు. కాస్త టీ తాగి బాబీని కొత్త ఫ్రెండ్ నుంచి బలవంతాన లేపి కారు. ఇంటి ముఖం పట్టేసరికి చీకటి తెర పడ్డం ప్రారంభించింది. రంగులతో ముగ్ధులు చేసిన చెట్లు తిరుగు ప్రయాణంలో పడి పడని వెలుగులో నలుపులో హెచ్చుతగ్గులు సంతరించుకుని ఇంకో రకంగా ఉన్నాయి. రోడ్ల మీద కార్ల బారులు. వెళ్లేవి తిరిగి వస్తున్నవి ఒకలాగానే ఉన్నాయి. మన్ను తిన్న తాచుల్లా స్లోగా కదులుతున్నాయి లైన్లు. ఏంటో ఎప్పుడు ఉంటుంది రద్దీ అనుకుని సీటుకి జారబడి కళ్ళు మూసుకుంది రాణి. లేత నెలల వల్లనో ఏమో ఒకటే బద్ధకం ఆమె శరీరాన్ని లొంగదీసుకుంటుంది. బాబీ వెనక సీట్లో కునుకు తీస్తున్నాడు. రవి కారు ఆపేసరికి పూర్తిగా నిద్రలో కొరిగిపోయాడు. కారు లాక్ చేసి బాబీని భుజాన వేసుకుని అడ్డదిడ్డాలుగా కాళ్ళు జాపుకుని అటు ఇటు కూర్చున్న కుర్రగుంపుల్ని సారీ, క్షమించాలి అంటూ దాటి లిఫ్ట్లో పైకెళ్లారు. తలుపు తెరిచి లోపలికి వెళ్లేసరికి ఫోను. హలో అన్నాడు రిసీవర్ ఎత్తి. కాల్ ఫ్రమ్ ఇండియా. విల్ యూ టేక్ ఇట్ నౌ? అడిగింది ఆపరేటర్ కంఠం. మీ నాన్నగారై ఉంటారు, నవ్వింది రాణి. హలో గుడివాడ, వెయిట్. రాణి, గొడ్ల వెల్లేరు నుంచి అనుకుంటూ వయా గుడివాడ కనెక్షన్ ఇస్తానంటున్నాడు. వీడిని అందుకుని పడుకోబెట్టు అని పిలిచాడు. బాబీని అందుకుంది రాణి. ఎస్ ప్లీజ్ గివ్ ఇట్ అన్నాడు. తర్వాత అంతా నిశ్శబ్దం. చాలా సీరియస్ గా వింటూ ఉండిపోయాడు రవికుమార్. అలాగే, నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను, ఆమెకు చెప్పండి అని పెట్టేశాడు. అతని ముఖాన విషాద ఛాయ్ చూచాయిగా అలుముకుంది. బట్టలు మార్చుకుని బయటకొచ్చిన రాణి భర్త ముఖం చూసి, ఏమైంది? ఎనీ బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ హోమ్? అతని చేతి మీద చేయి వేస్తూ అడిగింది. కుర్చీలో కూలబడి షూస్ విప్పుకుంటూ చెప్పాడు. నాకు కేబుల్ పంపిన 2-3 గంటల తర్వాత నాన్నకి స్ట్రోక్ వచ్చిందట. డాక్టర్ చూశాడట. చాలాసార్లు ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదని కాలు పోస్ట్ మాస్టర్ పెండింగ్లో ఉంచి ఎప్పుడు బదులొస్తే అప్పుడు ఇవ్వమన్నారట. నన్ను తక్షణం బయలుదేరి రమ్మని. నిట్టూరుస్తూ కుర్చీలో చేరబడ్డాడు. సారీ డియర్, ఇలా అవుతుందని ఎవరనుకుంటారు? ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడికి రావాలని. భరత చెంత కూర్చుంటూ అంది రాణి. పాపం, జాలి పడవలసిన విషయం. పక్షవాతం అంటే మరీ దారుణం రాణి. నాన్న ఎప్పుడు రోగంతో మంచం ఎక్కలేదు అంటుండగా అతని గొంతు జీరపోయింది. బాబీని దగ్గరకు తీసుకుంది రాణి ఓదార్చడానికి. చాలా ఉత్సాహంగా శాస్త్రి గారింట ఉదయాన్నే అడుగుపెట్టారు పోస్ట్ మాస్టారు. గొడ్లపల్లేరు గిత్తల వ్యాపారానికి, పాడి పంటల వ్యాపారానికే కాదు, దరిదాపు గుడివాడకి ఓ భాగంగా తయారైంది. అక్కడ రద్దీ పడలేని వాళ్ళు పల్లెల్లో కాపురం ఉండి రోజు గుడివాడ టౌన్లో పనులు చూసుకోవడం అలవాటే. అరగంట, 3/4 గంట పైగా పట్టని ప్రయాణం. గవర్నమెంట్ బస్సులకు తోడు మంచి ప్రైవేటు బస్సులు, టాక్సీలు అన్ని సౌకర్యాలు ఉండడంతో ఇక్కడ పల్లె ప్రశాంతత టౌను సౌకర్యం అమరింది. లైన్లు రద్దీగా లేనప్పుడు తప్ప ఒక్కొక్కప్పుడు గుడ్లవల్లేరులోనే ఫోన్లు బాగా పనిచేస్తాయని చెప్పిన అబద్ధం కాదు. పోస్ట్ మాస్టారు ఉద్యోగి, రైతు కూడా. శాస్త్రి గారి తోటకి ఆనుకునే ఆయన తోట, పొలం ఉన్నాయి. చెప్పుకోతగ్గంత విస్తృతమైంది కాకపోయినా ఫలసారం బాగానే ఉంటుంటుంది. ఆయనకి పిల్లలు లేకపోవడం, భార్య రోగిష్టిది కావడంతో శాస్త్రి గారి మీద ఎక్కువ ఆధారపడిపోవడం అలవాటైపోయింది. ఇంత చేయించగలింది నీది చూడడం పెద్ద కష్టం కాదని శాస్త్రి గారు పెద్ద పనిగా చూడక స్నేహభావంతో చేయడం మామూలు. అలాంటి మంచి మనిషి ఇలా కూడడం చాలా బాధ కలిగింది. మాస్టర్కి చేసి పెట్టమని అడిగిన ఒక్క పని చేయలేదే అన్న బాధ పట్టి పీడించి అవకాశం దొరికినప్పుడల్లా పెండింగ్లో పెట్టిన కాలు ప్రయత్నించమని గుడివాడని విసిగించారు. ఎవరూ తీయడం లేదు సార్ అంటాడే గాని వచ్చిందన్న మాట రాకపోవడంతో సుందరమ్మ గారిని చూడ వెళ్ళలేదు కూడా. సార్ వచ్చింది, లైనిస్తాను ఉండండి అంటూ చాలా సంతోషంగా గుడివాడ పోవడం, క్షణాల మీద శాస్త్రి గారి అబ్బాయి రవికుమార్తో ముఖ్యమైన విషయాలు చెప్పగలడం సంతోషమైంది మాస్టార్కి. ఆ ఆనందంతోనే ఉదయాన్న శాస్త్రి గారింటి అడుగు పెట్టారు. అమ్మా అంటూ పిలవగానే, మాస్టారా, దొరికాడా బాబు అంటూ ఆత్రంగా అడిగారు కొంగున చేతులు తుడుచుకుంటూ. ఆ రోజు శాస్త్రి గారు పక్షవాతంతో పడిన దగ్గర నుంచి ఆమె కళ్లల్లో తొలగని కన్నీటి పొర నిలిచిపోయినట్టయింది. మనిషి కూడా బాగా డీలా పడిపోయారు. లోపలి మండువాలోంచి సన్నగా దేవుడి దగ్గరి గంట చొప్పుడవడం చూసి విషాదంగా నవ్వి, వారు పిలుస్తున్నారు రండి
అక్కడే చెబుదురు గాని. డాక్టర్ గారు ఈ ఉపాయం చెప్పారు. పని పాటల్లో ఉండిపోయి వారి పిలుపు చెవిన పడకపోతే ఇబ్బంది. చిన్న గంట పక్కన పెట్టండి. మీరు కావాలనుకున్నప్పుడు పిలవడానికి ఉపయోగిస్తుంది అన్నారు. నోరారా సుందరి అన్న వారి పిలుపు నా చెవులో మళ్ళీ ఎప్పటికి పడుతుందో మాస్టారు. అస్తమానం పిలుస్తారని విసుక్కునే నాకు అలా పనున్నా లేకున్నా పిలుస్తుంటే బాగుండనిపిస్తోంది ఇప్పుడు. రండి అంటూ దారి తీసింది సుందరమ్మ. చక్కగా స్నానం చేసి శుభ్రమైన ధోవతి కట్టుకుని పడుకున్నట్టున్నారు గాని కదల్లేని రోగిగా కనపడడం లేదు శాస్త్రిగారు. వారి కళ్ళల్లోనే ప్రశ్న. ఏమన్నాడు? దొరికాడా అని. పక్కగా ఓ స్టూలు లాక్కుని కూర్చుంటూ ఏ ఉదయమే దొరికాడు. 2 రోజులు లీవ్ మీద తిరుగుతున్నారట. ఇప్పుడైనా ఎవరా అని తీశాడు. ఇండియా నుంచి ఈ టైంలో కాల్ చేస్తారని అనుకోడు కదా. వివరం చెప్పాను. వీలైనంత త్వరలో వచ్చి వెళ్ళమన్న అమ్మగారి కోరిక కూడా చెప్పాను. కొద్ది రోజుల్లో ఫోన్ చేస్తానన్నాడు. మాట్లాడడం కూడా ఓ కళే. ఎదుటి వ్యక్తి బొదిలివ్వగలిగినప్పుడు ఎలా మాట్లాడేసినా బాధలేదు. కానీ అతగాడికి నోరు లేనప్పుడు, చెవిటి కానప్పుడు, అతని భావాలు అతని కళ్ళే తెలియజెప్తున్నప్పుడు కాస్త నెమ్మదిగా స్పష్టంగా చెప్పక తప్పదు. నేను చెప్పడం లేదటండి. మీకు ఒంట్లో బాగోలేదని తెలిసాక వాడి కాలు అక్కడ నిలవదు. చూస్తుండండి. వారం 10 రోజుల్లో వస్తాడు. మీ బెంగ నయమైపోతుంది. మీరు లేచి తిరుగుతారండి అంటూ ఒత్తి చెప్పింది సుందరమ్మ. తల కింద కాగితాలున్నాయి, తీసివ్వు అన్నట్టు సంజ్ఞ చేశారు శాస్త్రిగారు. అవి తీసిచ్చారు సుందరమ్మ. ఆమె ముఖంలో వ్యధ. ఆ కాగితాలు వీలునామా ఏమోనని ఆమె అనుమానం. మాస్టార్ని శాస్త్రిగారిని మార్చి మార్చి చూడసాగింది. మాస్టారు కళ్ళజోడు తీసి పెట్టుకుని చదవడం ప్రారంభించారు. తలూపుతూ చదవడం ముగించి రిజిస్టర్ చేయించాలా అడిగారు. కాదని బాగున్న చెయ్యి ఊపి వేళ్లతో రాసి చూపించారు. నన్ను సాక్షి సంతకం చేయమంటారా అడిగారు. శాస్త్రిగారి ముఖం మీద నుంచి చూపులు మరల్చకుండా అవును అన్నట్టు తలూపారు. వారి కనుకొలుకులు కన్నీరు ఊరి నిలిచింది. మీరేం బెంగ పెట్టుకోకండి శాస్త్రిగారు. మేమంతా లేమా. మాకు మీరు చేసిన సహాయంలో 100వ వంతైనా చేసి రుణం తీర్చుకొనివ్వండి కాస్త అన్నారు. ఉండండి అన్నయ్య గారు, కాస్త కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్లారు సుందరమ్మ గారు. ఆమెకి భర్త పరిస్థితి చూస్తుంటే అలజడిగా ఉంది. మనిషి ధైర్యం కోల్పోయాక రోగం ఎలా నయమవుతుంది అని ఆవిడ బెంగ. ఇందండి, మీరు వాడి ఫోన్ రాగానే చెప్తారు కదూ గ్లాస్ అందిస్తూ అమాయకంగా అడిగారు. ఎందుకు చెప్పనమ్మా, అది నా ధర్మం కదా. మీరు ధైర్యంగా ఉండాలి. మనిషికి కాకుంటే మౌనుకొస్తాయా కష్టాలు. మీ తమ్ముడు ఎప్పుడొస్తున్నారు అడిగారు. వచ్చేస్తాడు. కొంతకాలం ఉండేలా రమ్మని రాయించాం కదా. అక్కడ పనులు చక్కబెట్టుకుని వచ్చేస్తాను, కంగారు పడద్దు అని కబురు పంపాడు. గణపతి మీ కడుపున పుట్టని కొడుకేనమ్మా. శాస్త్రి గారు అదృష్టవంతులు. అలాంటి బావమరుదున్నాడు. కాస్త నవ్వారు. అవును అన్నట్టు తల ఊపారు శాస్త్రిగారు. మాస్టర్ కేసి చూస్తుంటే ఏంటి ఈ కాగితాలు అమ్మగారికి చెప్పనా? తొందరే ఉంది. ముందు పని కానిద్దాం, నేను వెళ్ళిరానా అంటూ లేచారు. వారిని సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చిన సుందరమ్మ, అన్నయ్య గారు నాకేదో బెంగగా ఉంది. డాక్టర్ గారు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తోంది. పిచ్చి తల్లి, ఎందరున్నారని నిజం మీ దగ్గర దాస్తారు. బాబు వచ్చేస్తే అన్నీ సర్దుకుంటాయని వారి నమ్మకం. ఈ కాగితాలంటారా? ఇవన్నీ రొటీనమ్మా. భయపడ్డానికి ఏముంది? ఆస్తిపోస్తులున్న వాళ్ళు ముందు చూపుతో ఇలా వీలునామాలు రాయడం మామూలే. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి వారి ఎదుట నేను సంతకం చెయ్యాలి అంతే. అయినా ఇవేం కొత్తగా రాసినవి కావు. అయ్యగారి సంతకం, లాయర్ గారి సంతకం ఉన్నాయి ముందే. ఏం రాశాడని అడగాలని సుందరమ్మ గారికి తోచలేదు. ఒక్కగానొక్క కొడుకున్నందుకు పేరా పేరా రాయడానికి ఏముంటుంది అనుకున్నారు ఆమె కూడా. గుడికి గోపురానికి రాసి పారేయడానికి కొడుకేం జులాయా? కాని వారి వీలునామా చదివిన మాస్టార్కి తట్టిన ఊహలు వేరు. కొడుకు ధోరణి చాలా కాలంగా వారికి అంతగా నచ్చినట్టు కనపడలేదు. శాస్త్రిగారి మనోవ్యధ వారి భార్యకి తప్పించి ఊళ్ళో పెద్దలందరికీ తెలిసిందే. కొడుకుని ఫారెన్ పంపడం ఇష్టం లేదు ఆయనకి. ఎందుకలా పరుగులు పెట్టడం? దేనికోసం? ఎంత డబ్బుంటే చాలనట్టు. కాని వాడి పట్టుదల వల్ల వెళ్ళనిచ్చారు. వచ్చి ఏదైనా ఫ్యాక్టరీ పెడతాడేమో అనుకున్నారు. కాని మంచి ఉద్యోగం దొరికిందని వాడు మురిసిపోయాడు. శాస్త్రిగారి ఆశ కాస్త హరించుకుపోయింది. ఇంకా వాడు రాడు అని గ్రహించారాయన. పెళ్లి కూతురిని కూడా సాంప్రదాయం సంస్కారం కంటే అక్కడికి పనికొచ్చే చదువుండే పిల్లని చూడమని చెప్పినప్పుడు వాడెంత మారిపోయాడో తెలిసొచ్చింది వారికి. బావమరిది తెలుసు బావగారి మనసు లోతు. అందుకే అక్క దగ్గర నోరు మెదపక బావగారికి తలలో నాలుకగా ముసులుతూ ధైర్యం ఇవ్వసాగాడు. ఈ పూట బాబుతో మాట్లాడినప్పుడు కూడా మాస్టారి మనసు వెనక నేపథ్యంలో శాస్త్రిగారి నమ్మకం గట్టిపడుతోందన్న సత్యం లీలగా అనిపించసాగింది. అతగాడి కంఠస్వరంలో ఆదుర్ద కంటే విసుగు ధ్వనించిందా అన్న అనుమానం కలిగింది. అలసి తిరిగి వచ్చి రాగానే ఫోన్ మోగడం వల్ల అలా అనిపించిందేమోనని సర్ది చెప్పుకున్నారు. వాడు ఫోన్ చేస్తాడు, వచ్చే తేదీ చెప్తాడు. మీరు రాలేకపోయినా తక్షణం ఎవరికైనా చెప్పి పంపిస్తారు కదూ.
ఈలోగా గణపతి వచ్చేస్తాడు. కాస్త అటు ఇటు తిరగడానికి మనిషి ఉంటాడు. నాకు ధైర్యంగా ఉంటుంది అంటున్న సుందరమ్మ గారి మనసు తల్లి మనసు. నవ్వుతూ, మీరింతగా చెప్పాలమ్మా. నేను మీకు ఇంకో సోదరుణ్ణని మరిచిపోకండి. వారం రోజులు ఓపిక పట్టండి. కబురుతో వస్తాను. ముందుకు సాగుతోన్న మాస్టర్ కేసి సంతోషంగా చూస్తూ, తర్వాత మీరింక ఆలోచించకండి అన్నయ్య గారు. మీరే మళ్ళీ ఫోన్ చేయండి. వాడు పని తొందరలో మరిచిపోవచ్చు. కోడలు ఉట్టి మనిషి కూడా కాదు. పిల్లాడితో సతమతమవుతూ ఉంటుంది. ఆమె చెప్తుండగానే నవ్వి తలాడిస్తూ సాగిపోయారు మాస్టారు. డ్యూటీ పిలుస్తోంది వారిని.